హరే కృష్ణ. ఇప్పుడు విదురుడు హస్తినాపురానికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడు వచ్చి కౌగిలించుకొని తనని, నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా, ఒక మాట అంటే పడవా అని అంటాడు. అని నీవు ఇక చించి ఏం చెప్పినా నేను వింటాను అని చెప్తాడనమాట. విదురుడు అనుకుంటాడు మనసులో, నువ్వు అది వినేది అన్ని అధర్మ మార్గాలే చేసేది, అధర్మ కార్యాలే చేస్తావు, అన్ని అబద్ధాలు చెప్తావు, నువ్వు నీ గురించి నాకు తెలియదా, ఎన్నిసార్లు వినలేదు ఇలాగా అనుకుంటాడనమాట. అనుకోగానే ఇంకా దుర్యోధనుడు వీళ్ళు ఏం చేస్తాడు, విదురుడు వచ్చాడని తెలియంగానే మళ్ళీ వచ్చాడు, మనశ్శాంతి మొత్తం పోయింది అనుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, కర్ణుడు మంచి సలహా ఇస్తానని చెప్తాడనమాట. కర్ణుడు ఏం చెప్తాడు, దుష్ట చతుష్టయం అంటే ఏంటో ఇప్పుడు మొత్తం ముగ్గురు కూర్చుంటారు, శకుని, దుర్యోధనుడు, కర్ణుడు ముగ్గురు కూర్చొని వీళ్ళు మొత్తం స్కెచ్ గీస్తారనమాట. ఎలా అంటే పాండవుల మీదకి మనం యుద్ధానికి వెళ్దాము, వాళ్ళు అరణ్యంలో ఉన్నారు కాబట్టి, ఎలాగంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆయుధాలు ఉండవు, సైన్యము లేదు, మనం అటాక్ చేసి వాళ్ళని చంపేసేయచ్చు, గోల వదిలిపోయితే మనకి ఇంకా మనకి రాజ్యం అనుభవించడానికి ఇంకా ఏ బాధ ఉండదని చెప్తాడనమాట కర్ణుడు. చెప్పంగానే ఇంకా దుర్యోధనుడు, అబ్బా మంచి సలహా ఇచ్చావు, అందుకే కదా నీకు అంగరాజ్యాన్ని ఇచ్చి నా పక్కన పెట్టుకుంది, ఇలాంటి మంచి మంచి సలహాలు ఇస్తావనే కదా అనుకుంటాడు. అనుకొని ఇంకా మళ్ళీ వాళ్ళు యుద్ధానికి ప్లాన్ వేస్తూ ఉండంగానే ఇంకా ఇప్పుడు వీళ్ళు ఏవైతే స్కెచ్లు గీస్తున్నారో అవన్నీ అక్కడ బదరికాశ్రమంలో ఉన్న వ్యాస భగవానుడికి మొత్తం అర్థమైపోయింది. ఆయన యోగ నిద్రల నుంచి మేలుకొని ఈ దుర్మార్గులు మళ్ళీ యుద్ధానికి వెళ్తున్నారు పాండవుల మీదకి, వీళ్ళు అన్నీ చేస్తున్నారని మళ్ళీ ఇప్పుడు హస్తినాపురానికి వస్తాడనమాట వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ఎవరంటే ధృతరాష్ట్రుడి యొక్క తండ్రి అనమాట. వచ్చి ఆయన ఏం చెప్తాడో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.